చీజ్ పెప్పర్ పెద్ద నాకు అలవాట్లేదు. నాన్ వెజ్ ఒకటి ఫైట్ చేయాలి, చికెన్ కోసం గట్టిగా, నాన్ వెజ్ కోసం గట్టిగా ఫైట్ చేయాల్సి ఉంటుంది. గీ కూడా సంపాదించుకోవాలి. గీ పెద్ద మామూలుగా లేడీస్ అంటే ఎక్కువ తింటారు కదండి, అవునవును, కాబట్టి వాళ్ళు గీ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు. మళ్ళీ అది నా ఒక్కని గురించే కాదు కదా, అందరి గురించి ఆలోచించాలి కాబట్టి ఎవరికి అవసరం ఉన్నా అవసరమే. అది మామూలుగా కల్చరల్ యాక్టివిటీస్ కాకుండా గేమ్స్ లో చిన్నప్పటి నుంచి మంచి యాక్టివ్ ఆడతా, గేమ్స్ ఆడతా, బ్యాడ్మింటన్ క్రికెట్ చాలా ఎక్కువ ఆడతా నేను. అయితే మొత్తానికి మీరు మాకు ఛాన్స్ లేకుండా గానీ ఉంటే ఫుల్ ఆడుకునేట్టు అసలు చిన్నప్పుడు. లోపల ఆడిస్తారులేండి మిమ్మల్ని, అదే ఎన్నాళ్ళ నుంచి చిన్నప్పటి గేమ్స్ అని ఆడిపిస్తారేమో ఇప్పుడు. ఇన్ని సంవత్సరాల నుంచి మిస్ అయిన ఆటలన్నీ అక్కడ మొత్తం ఫుల్ఫిల్ చేద్దరు. ఎగ్జాక్ట్లీ, అవును. ఆ వైబ్ ఉంటదంట లోపలికి అడుగు పెట్టంగానే. చూద్దాం మిమ్మల్ని మేము ఎలా చూస్తామో ఫ్రేమ్ లో. నేను కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు నన్ను అందరూ ఒకలా చూస్తారు కదా. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎట్లున్నా లోపల కూడా అట్లే ఉంటా అని నాకు వెరీ స్ట్రాంగ్ ఇన్నర్ ఫీలింగ్ నాకు, ఎందుకంటే నేను బై డిఫాల్ట్ ఇట్లా ఉంటా. కానీ అక్కడికి వెళ్ళినాక వాళ్ళు నాతో ఏం చేపిస్తారు అనేది నేను కూడా చాలా క్యూరియస్గా వెయిట్ చేస్తాను. అంటే కొన్ని నచ్చినా నచ్చకుండా చేయాల్సి వస్తుంది, గేమ్ గురించో లేదంటే మనకు వాళ్ళు చెప్పి నువ్వు సచ్చినట్టు చేయాలి ఇట్లాంటివి అని అంటారు కదా. సో అవి నేను ఎట్లా చేయగలుగుతా అనేది ఒక పాయింట్. బేసిక్గా నాకు కొంచెం మోమాటం ఉంటుంది, ఏమైనా అడగాలంటే వాడు చెయ్యలేడు, అడుగుదామో వద్దా అనుకుంటే ఆ పని నేనే చేసుకుంటా. సో అది ఎట్లుంటుందేమో చూడాలి. మీరేంటి ఇప్పుడు మామూలుగా ఇంకొక వాయిస్ ని ఎక్కువగా వింటూ ఉండాలి. అభయ్ నవీన్, అభయ్ అనాలా నవీన్ అనాలా? అభయ్ నవీన్ అని చెప్తా, ఆయనకి ఏం పిలుస్తాడు ఆయన. అభయ్ నవీన్ అంటే రెండు పిలుస్తారు ఇంకా. కాదు, కొన్ని రోజులు అందరూ చెప్పిన మాట ఏంటంటే మేము వాయిస్ విని విని ముందు వాయిస్ మిస్ అయ్యాము, మైకులు మిస్ అయ్యాం. డైలీ మైక్ వేసుకోవాలి. అదొకటి. ఇప్పుడు మామూలుగా వాచ్ కొంతమంది వాచ్ పెట్టుకుంటారు, బా ఫోన్లు తీసుకుంటారు, అది కొంత మిస్ అవుతా ఉంటది. అది బాగా అలవాటు అయింది. అక్కడ మైక్ మిస్ అయ్యామా ఇక అయినట్టే ఇక. అవును, అవును కదా. మీరు కొన్ని క్యారీ చేయగలరా అట్లా? డైలీ మైక్ వేసుకోవాలి, మైక్ వేసుకుని మాట్లాడాలి, అదొకటి కదా. నాకు ఫస్ట్ డౌట్ అదే, నేను అసలు మైక్ పెట్టుకున్నా అంటే ఆబ్వియస్లీ ఆయన చెప్తా ఉంటాడు, ఆయన చెప్పకుండా నేను పెట్టుకోగలుగుతాను అన్నది ఫస్ట్ పాయింట్. ఎక్కడో ఒకసారి మర్చిపోతాం కదా ఆబ్వియస్, మనకు అలవాటు లేని పని అది. అట్లీస్ట్ మనం సరే రోజు బ్యాగ్ క్యారీ చేస్తామన్నా బ్యాగ్ లాగా ఇది ఉన్నదిరా అనుకోవచ్చు, అట్లేం ఉండదు, మర్చిపోతూ ఉంటాం. కొంచెం మతిమరుపు ఉంటుంది నాకు, కాబట్టి ఎన్నిసార్లు తిడతాడు అంటే కొంచెం మర్చిపోతా చాలా ఎక్కువ. ఇప్పుడు మీరు ఒక పని చెప్పారు అనుకోండి, నాకు అది ఇన్స్టెంట్గా అయ్యే పని అయితే అప్పటికప్పుడు చేసేస్తా. సాయంత్రం వరకు చేసి పెట్టరా అని మీరు చెప్పారు అనుకోండి, ఈ గ్యాప్లో వేరే పని పడ్డది అనుకో, ఇది మర్చిపోతా. మీరు సాయంత్రం ఫోన్ చేసే వరకు నాకు గుర్తుండదు, అయ్యా సారీ అని మళ్ళీ అప్పుడు చేస్తా. అట్లా ఉంటుంది, మతిమరుపు ఎక్కువ ఉంటుంది నాకు. ఇవన్నీ ఎట్లా క్యారీ చేస్తేనేమో బిగ్ బాస్. ఇంకొకటి క్యారీ చేయాలి, ఎప్పుడైనా సడన్ గా నాప్ వేస్తారా ఒక 2-3 minutes మధ్యాహ్నం ఈవినింగ్? ఇన్ జనరల్ గా నేను అసలు ఆఫ్టర్నూన్ టైం అసలు పడుకోను, నాకు అసలు అలవాట్లేదు. ఇది ఒక మంచి ఎసెట్ తెలుసా, నాప్ ఉందంటే మాత్రం ఇక మొరుగుతానే ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఒకటే నాకు మాట్లాడడానికి పక్కనే వాడు మనిషి లేకపోతే అప్పుడు పడుకుంటానేమో, కానీ 99% నేను అసలు డే టైంలో అసలు పడుకోను, అలవాట్లేదు నాకు. మామూలుగా యూజువల్గా ఎన్ని అవర్స్ పడుకుంటారు? అట్లేం లేదు, అంటే నేను పడుకోమంటే 10 గంటలైనా పడుకుంటా. నార్మల్గా ఒక 3-4 hours నిద్ర ఉన్నా చాలు, 4-5 hours నిద్ర ఉన్నా చాలు నాకు. ఎందుకంటే లోపలికి వెళ్ళాకట ఆ టైమింగ్స్ బట్టి ఎప్పుడు టాస్క్లు అవుతాయి, అసలు టైం తెలియదంట. ఫస్ట్ టైం తెలియదంట, అదొకటి క్యూరియస్గా ఉన్నాను నేను. సరే డే నైట్ అంటే తెలుస్తుంది కానీ టైమ్స్ తెలియదు. నిజంగానే మీరు అన్నట్టు ఇప్పుడు ఇంట్లో అయితే ఏముంది, 10 గంటలకు పడుకుంటాం, 12-1కి పడుకుంటాం, నెక్స్ట్ డే మళ్ళీ నిద్ర ఎక్కువ వస్తే 9 గంటలకైనా పడుకుంటాం. మనకి ఇప్పుడు ఆడ ఆప్షన్ అట్లా ఉండదు, వాళ్ళు పడుకోమన్నప్పుడు తప్ప పడుకోలేము, లేవాలి. ఎగ్జాక్ట్లీ, తినమన్నప్పుడు తినాలి, పరిగెత్తాలి. అసలు అది ఎట్లుంటుందో ఆ ఫేజ్. కానీ ఎక్స్పీరియన్స్ చేయాలి అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎప్పుడు పైనకే ఎవడు గైడ్ చేయడు కదా మన లైఫ్ని, ఇప్పుడు ఒకరు గైడ్ చేస్తూ ఉంటారు. సో ఆ గైడెన్స్లో తిరగాలి మనం. చూద్దాం అది ఎట్లుంటుందో. ఇంకొకటి, ఎంతో మంది అండి బిగ్ బాస్ ప్లాట్ఫామ్ అనేది అవకాశం రావాలని ఎదురు చూస్తున్నారు. టిల్ నౌ ఎంతమంది ఎన్ని వార్తలు రాసినా, టెలివిజన్ ఫీల్డ్లో కావచ్చు, డిజిటల్ ఫామ్, ఇప్పుడు డిజిటల్లో కూడా ఎక్కువ మంది బిగ్ బాస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవ్వగానే చూస్తున్నారు, 24/7 లైవ్ పెట్టినా చూస్తున్నారు. బికాస్ ఆ క్రేజ్కి వచ్చేసింది. హిందీలో కంటే తెలుగులోనే ఎక్కువగా పాపులారిటీ అయింది, ఇది మాత్రం ఒప్పుకోవాలి, 100% ఒప్పుకోవాలి. మీకు నిజంగా లక్కీయెస్ట్, నిజంగా వెరీ హ్యాపీ. అంటే ఎందుకంటే మన దగ్గర లిమిట్స్ ఉన్నాయి, మన దగ్గర టు సమ్ ఎక్స్టెంట్ వీ హ్యావ్ లిమిట్స్. మంచిగా నీట్గా వెళ్తుంది షో, చాలా హెల్తీగా ఫ్యామిలీ హ్యాపీగా చూడొచ్చు. సో దానివల్ల మన క్రేజ్ బాగా పెరిగింది. నాకు సార్ ఎప్పుడైనా కలిసారా? కలవలేదు, ఫస్ట్ టైం కదా. మరి ఆ ఎంట్రీ సాంగ్ తర్వాత ఫస్ట్ ఇంట్రాక్షన్లో ఏం మాట్లాడతారు? మరి మేము కూడా చూడడానికి రెడీగా ఉన్నాం. నేను చాలా ఈగర్గా ఉన్నాను, ఎందుకంటే నా లైఫ్లో నేను కలిసిన ఫస్ట్ సెలబ్రిటీ నాగేశ్వరరావు గారు, వాళ్ళ నాన్నగారు.
ఎందుకంటే 11 years బ్యాక్ అదే అన్నపూర్ణలో అన్నపూర్ణ ఫిలిం స్కూల్ యాక్టింగ్ కోర్స్ పెడితే యాక్టింగ్ స్టూడెంట్ నేను, ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ నేను. అవునా? సో ప్లే ఆ స్టూడెంట్ యాక్టింగ్ అయిపోయాక ఫైనల్ ప్లే చేసినాము, నాగేశ్వరరావు గారు ఎదురుగా చేసిన. ఆయన పిలిచి అప్రిషియేట్ చేసిన, బాగా చేసినవరా అని. సో నాదొక పెద్ద బూస్టప్ నా లైఫ్కి. దెన్ ఆ తర్వాత మళ్ళీ 11 ఏళ్ళకి అదే అన్నపూర్ణలో మళ్ళీ బిగ్ బాస్ త్రూ వెళ్తున్నా. సో ఇది ఎక్కడికి తీసుకెళ్తుందో. అఖిల్ గారితో యాక్ట్ చేసిన, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో చేశా. నా చైతన్య గారిని కలిసిన, ఏది మన పిట్టకథలు ప్రమోషన్స్ అప్పుడు. నాగేశ్వరరావు గారితో డైరెక్ట్ ఆయన ఇంకా పిలిచి మాట్లాడి, అదొక పెద్ద అచీవ్మెంట్. నాగార్జున గారినే కలిసే ఛాన్స్ ఎప్పుడు రాలే నాకు. సో ఈ షోతో కలుస్తా. కానీ నాకు సార్ ఎప్పుడు చూసినా వెరీ స్పెషల్ అబ్బా. ఆయన ఎనర్జీ, ఆయన లుకింగ్, ఎంత మందికి పోటీ ఇస్తాడంటే. యాక్చువల్గా అలాంటి వాళ్ళతో చాలా భయం. ఎందుకు తెలుసా? అంటే నా పర్సనల్గా ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. అంత నవ్వుతున్నోళ్ళు మనము తప్పు చేస్తే తిడతారు కదా, భయం అవుతుంది. సరదా గుణాలు సడన్గా సీరియస్ అయ్యారంటే చాలా భయం అవుతుంది. సో అసలు నాగార్జున గారి హోస్టింగ్ కూడా ఎంత జోవేల్గా ఉంటాడో అంతే సీరియస్గా పాయింట్ చెప్తాడు. సో నేను యాక్చువల్గా ఫస్ట్ వెయిట్ చేస్తాను ఆయన కలవాలి. ఇంకొకటి, ఒక్కొక్క కంటెస్టెంట్ ని ఆయన పిలిచే విధానం చాలా బాగుంటుంది. అందరూ చెప్తుంటారు ఇదే మాట. భలే పిలుస్తారట, ఒక మెమరీ ఉంటుందట. ఒక్కొక్క కంటెస్టెంట్ బయటకు వచ్చేప్పుడు చెప్తూ ఉంటారు. అమల గారు ప్రతి సీజన్ వాచ్ చేస్తారండి. ఇంట్లో అంతా ఇంటికి వెళ్తే ఇదే పేర్లు అంట, మా వాళ్ళు ఇలా చేశారు, మీ వాళ్ళు ఇలా చేశారని అమల గారు నాగార్జున గారితో డిస్కస్ చేస్తారట. ఎవ్రీ సీజన్ కి ఆవిడ వెళ్ళిపోయే 5th అంటే టాప్ 5 వరకు అందరికి స్పెషల్ గిఫ్ట్లు అమల గారి నుంచి వస్తాయి. అవునా? ప్రతి సీజన్ మేము చూసినంత వరకు అయితే. అరే నైస్, లవ్లీ, చాలా మంచి జెస్చర్ అది. ఇంట్లో మీ గురించే మాట్లాడుతూ ఉంటారని చెప్తుంటారు. ఇది ఇంకా మంచి ఎనర్జీ ఉంది. వాచ్ చేస్తూ ఉంటారు. ఫ్యామిలీ షో అయిపోయింది నిజంగా. లిటరలీ ఈ షో ఎంటైర్ వరల్డ్ కి రీచ్ అవుతుంది. అందులో ఎవరు ఎక్కడి నుంచి చూస్తారో అసలు మనం చెప్పని కూడా చెప్పలేము అసలు. నాకు ఇది పోతున్నా అంటే అసలు నా సినిమాకి వచ్చిన ప్రమోషన్ల కంటే దీన్ని పెద్ద స్కేలా చూస్తారు మా వాళ్ళంతా, నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ కానీ. అది ఇంత బిగ్ ప్లాట్ఫామ్లా అంటే మన అమ్మ ఇది వీళ్ళు ఎందుకు ఇట్లా హైప్ లేపుతున్నారు, నాకు లేని టెన్షన్ తీసుకొస్తున్నారు అని అనిపించి ఎవరికి చెప్పలేదు నేను. అంటే చాలామంది మాట్లాడారు అనుకో ఆ పాయింట్ గురించి, భయం అవుతుంది మనకు స్టేజ్లో. నాకేం చెప్పకండి, నేను ఎట్లున్నా అట్లా పోతా, లాస్ట్ దాకా ఉంటా, మీరు టెన్షన్ పడకండి అని చెప్పి ఇంకా టాపిక్ని కట్ చేసిన. సో నవీన్ గారు, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ చేద్దాం. డన్. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మీ సినిమా గురించి అండ్ మీ కెరీర్ గురించి మాట్లాడాం కాబట్టి, అండ్ పర్సనల్ లైఫ్లో క్రేజీగా, ఈ ఆన్సర్లన్నీ క్రేజీగా ఉండాలి. ఎందుకంటే హౌస్లో మాకు అబ్బాయి నవీన్ ఎంత క్రేజీగా కనిపిస్తాడో ఆన్సర్లు కూడా అంతే క్రేజీగా ఉండాలి. సరే చూద్దాం, ఓకేనా? సో ఫస్ట్ డే హౌస్లోకి ఎంటర్ అయిపోయారు, మిమ్మల్ని బిగ్ బాస్ మీ పేరు పెట్టి పిలుస్తున్నారు. ఆ మూమెంట్ మీరు మైక్ మర్చిపోయారు, అప్పుడు ఆయనకి సారీ చెప్పాలి. ఎలా చెప్తారు? మీ స్లాంగ్ బాగుంటుంది. అన్నా సారీ అన్న ప్లీజ్, నాకు అలవాట్లేదు అని చెప్తా. పేరు చెప్పరా అన్న? బిగ్ బాస్ అని ఏదో బిగ్ బాస్ అంటే అన్నలా అంటాడే కదా, అన్న ప్లీజ్ అన్న సారీ అన్న అలవాట్లేదు, అలవాటు చేసుకుంటా అని చెప్తా. ఓకే, అలా సారీ చెప్తారు అయితే. అంతే.